రోజు మన ఛానల్లో టేస్టీ ఎమ్మీ డెలిషియస్ చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పక్కా కొలతలతో టేస్టీగా చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఇప్పుడు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను కిలో చికెన్ తీసుకున్నానండి. విత్ బోన్స్తోనే తీసుకున్నాను. మీరు వితౌట్ బోన్స్తో కూడా తీసుకోవచ్చు. సో ఇలా నీట్గా వాష్ చేసి చికెన్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చికెన్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 3 యాలకుల్ని, ఒక 3 లేదా 4 నిమ్మకాయలు జ్యూస్ తీసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఒక 40 to 30 grams వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, ఒక 30 grams వరకు ధనియాలు, 10 నుంచి 15 వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి పాజ్ చేసి మొత్తం అన్నీ మీరు ఒకసారి చూసుకోండి. లాస్ట్లో కరివేపాకు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దండి, లేదంటే చేదొచ్చేస్తుంది పచ్చడి అనేది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి ఫ్రై అయిన తర్వాత. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని మనం పౌడర్ అనేది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని స్టవ్ పైన ఒక కళాయి పెట్టి ఆయిల్ లేకుండా యాడ్ చేసుకోవాలండి. ఇలా చికెన్లోంచి వాటర్ వచ్చి అవి ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత చూడండి, వాటర్ అనేవి మనకి మొత్తం లేవు, కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పీసెస్ని మనం పక్కన తీసుకుని పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ పచ్చడికి మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో వేరుశనగ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను 600 గ్రాముల వరకు వేరుశనగ నూనె తీసుకున్నానండి. పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ యాడ్ చేస్తేనే ఎక్కువ కాలం ఉంటుందండి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై చేసే ఈ చికెన్ పీసెస్ని బట్టి ఎంత కాలం ఉండాలనేది డిసైడ్ అవుతుంది. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆ పచ్చితనం అంతా పోవాలండి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ప్రతి ముక్క కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం వేరుశనగ ఆయిల్ వేసాం కదా, ఎక్కువగా పొంగుతుంది అనుకుంటే కొద్దిగా చింతపండుని ఆయిల్లో యాడ్ చేయండి. ఆయిల్ అనేది పొంగకుండా ఉంటుంది. చూడండి, చికెన్ ముక్కలు అనేవి మంచిగా అన్నీ కూడా ఈవెన్గా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి. మంచిగా ఫ్రై అయిపోయిన ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ముందుగా ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 40 grams వరకు ఉప్పుని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో 100 గ్రాముల వరకు కారంని యాడ్ చేయాలండి. చూడండి, కారం యాడ్ చేసిన వెంటనే నురగలా వచ్చేసింది కదా, ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 1 minute వరకు ఉంచి లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అబ్బా, ఎంత టేస్టీగా ఉంది కదా, చూస్తుంటే నోరూరుతుంది. ఇంకా అయిపోలేదండి, ఇంకాస్త ప్రాసెస్ ఉంది. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే వెల్లుల్లిని యాడ్ చేసేయండి. ఈ వెల్లుల్లి ఊరిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అంతా మిక్స్ చేసుకుని ఈ పచ్చడి అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి. మినిమం 1.5 to 2 hours పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మరసాన్ని యాడ్ చేసేయండి. చూడండి, అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ 1 kg చికెన్ పికిల్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చూడండి, నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.